2024లో ఇదే జరిగింది. గవర్నర్ గారు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ చేశాడు, ప్రసంగం ఇవ్వాలి కదా, ప్రసంగం ఇస్తూ మధ్యలో మాకౌట్ చేశాడు. నేషనల్ యాంథమ్ పాడమన్నాను, కానీ వాళ్ళు తమిళ యాంథమ్ పాడారు, తమిళ యాంథమ్ పాడి ఆ తర్వాత నేషనల్ యాంథమ్ పాడారు, ఇది ఇన్సల్ట్ టు నేషనల్ యాంథమ్ అన్నారు. కరెక్ట్గా ఇప్పుడు 2025లో కట్ అండ్ పేస్ట్ చేశారు దాన్ని. నిన్న జరిగింది కూడా సేమ్ జరిగింది. మాకౌట్ చేశాడు గవర్నర్, నేషనల్ యాంథమ్ ఇన్సల్ట్ చేశారు అన్నాడు. ఇక సాక్షాత్ స్పీకర్ ఏమన్నాడంటే, గాడ్స్ ఫాలోవర్ నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ మా కల్చర్ ఆయనకి అర్థం కాదు, ఆయన సాక్షాత్ తమిళనాడు స్పీకర్ అన్నాడు. పెరియార్ ఎలాగో బ్రాహ్మణికల్ వేదాలు, మూఢనమ్మకాలు, దురాచారాలు, అపచారాలు మొత్తానికి వ్యతిరేకించి ఆయన పెరియార్ అని ఆయన నాన్న తిప్పలబడి ఆ తమిళనాడు రాష్ట్రాన్ని మార్చాడు. కొద్దిగా భారతదేశంలో అతిపెద్ద హిందూ రాష్ట్రం ఏమన్నంటే తమిళనాడే. పెద్ద పెద్ద దేవాలయాలు, పెద్ద పెద్ద హిందూ సంస్థలు, పెద్ద పెద్ద సంప్రదాయాలు మొత్తం కూడా తమిళనాడులోనే ఉంటాయి. కానీ మీ హిందుత్వవాదం మాత్రం మా రాష్ట్రానికి తీసుకురావద్దు అంటారు. మేమంతా హిందువులమే, మా దగ్గర పెద్ద హిందూ కల్చర్ ఉంది, ఇక్కడ హిందుత్వవాదంగా తీసుకురావద్దు మా దగ్గరికి. అంటే ఇది హిందుత్వవాదం అంటే ఇప్పుడు పురాతన కాలంలో రాసినటువంటి వేదాలు, మనుధర్మ శాస్త్రాలు, సనాతన ధర్మాలు, అది వివక్షతో కూడుకున్నది కాబట్టి అది మాకొద్దు, హిందూ మతం ఓకే అన్నారు. వాళ్ళు గుళ్ళు, వాళ్ళ సిస్టము, వాళ్ళ కల్చర్ ఏదో వాళ్ళ తెప్పలో వాళ్ళు పడుతున్నారు తమిళనాడు వాళ్ళు. బట్ హిందుత్వవాదానిగా రానివ్వట్లేదు రాష్ట్రంలోకి. హిందూ మతాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, బట్ నాట్ హిందుత్వవాదం. పెరియార్ ఇన్స్పిరేషన్ తోటి అన్నాదురై ఏం చేస్తాడు, పార్టీ పెట్టాడు. అన్నాదురై గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ముఖ్యమంత్రి అయ్యి ఆయన జపాను, అమెరికా పోయాడు. ముఖ్యమంత్రి అవగానే అక్కడున్న సిస్టమ్ మొత్తం స్టడీ చేశాడు అన్నాదురై. స్టడీ చేసి ఆయన వెనక్కి వచ్చి ఆయన ఒక తమిళనాడు అనేటువంటి ఒక ప్రపంచాన్ని సృష్టించాడు అక్కడ. ఈయన అన్నాదురై వచ్చిన దగ్గర నుంచి తమిళనాడు ఒక సపరేట్ దేశంగా, ఒక సెపరేట్ కల్చర్గా, ఒక సపరేట్ లోకాన్ని సృష్టిస్తున్నాడు. ఏంటండి అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, నేను అమెరికా, జపాన్ వెళ్ళినప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నేషనలిజం ఈజ్ నాట్ అబౌట్ సింగింగ్ నేషనల్ యాంథమ్, నేషనలిజం ఈజ్ నాట్ అబౌట్ నేషనల్ ఐడెంటిటీ, నేషనలిజం ఈజ్ అబౌట్ లోకల్ కల్చర్, లోకల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్. దిస్ విల్ స్పర్ ది నేషనల్ గ్రోత్, ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నాడు ఆయన. ఒకే మతంలో ఉంటే దేశభక్తి అని, అందరూ కూడా హిందీ మొత్తం ఒకే భాష మాట్లాడితే దేశభక్తి అని, వేదిక ప్రిన్సిపల్స్ కిందకు వస్తే అది దేశభక్తి అని. ఇది కాదయ్యా దేశభక్తి అంటే. ఒక దేశంలో ఉన్నటువంటి ఒక చిన్న కల్ట్, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, వాటిని రెస్పెక్ట్ చేస్తూ, వాటిని గౌరవిస్తూ, వాళ్ళని డెవలప్ చేస్తూ, గ్రామీణాభివృద్ధిని డెవలప్ చేసినప్పుడు దిస్ విల్ ఆటోమేటికల్లీ డెవలప్ ద కంట్రీ. దట్ ఈస్ ద నేషనలిజం అని ఒక అన్నాదురై చెప్పినటువంటి ఇది దిస్ ఈజ్ మై ప్యాట్రియాటిజం అన్నాడు ఆయన. నా దేశభక్తి ఇదే అన్నాడు. నేను ఇక్కడ తమిళనాడు డెవలప్ చేస్తున్నానంటే అర్థం దేశాన్ని డెవలప్ చేస్తున్నట్టు లెక్క.